నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ భవాని సో ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉందో మరి దానికి సంబంధించినంత వరకు అయితే జూన్ 2న మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటాం మరి అలాంటి ఉద్యమకారులు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు ఒక పక్క వాళ్ళ జీవితాలను కూడా కోల్పోయి వాళ్ళ ఉద్యోగాలని పనంగా పెట్టి మరి ఈ రోజు తెలంగాణని తీసుకొచ్చారు మరి అలాంటి ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కొంతమంది అయితే మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు అయితే దరువు ఎల్లన్న అయితే ఉన్నారు వారితో మాట్లాడు అన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 11 సంవత్సరాలు ఎలా ఉంది తెలంగాణ కొట్లాడిన దానికి ఈ రోజు దానికి సమన్యాయం జరిగిందా లేదా వాస్తవంగా ఒక 10 సంవత్సరాలు దేనికోసం కొట్లాడినామా అనిపించింది వీళ్ళు పదవులు అనుభవించడానికా మనం కొట్లాడింది వీళ్ళు పదవులు అనుభవించడానికా అమరవీరులు చనిపోయింది అని చెప్పేసిన ఒక బాధ ఉండే దాని నుంచి ఇప్పుడిప్పుడే కొన్ని ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతున్నట్టుగా ఒక అడుగు ముందు పడ్డట్టుగా కనిపిస్తూ ఉన్నది అది సంపూర్ణంగా నెరవేరాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా ఎందుకంటే నేను ఒక ఉద్యమకారుడిగా ఉండి ఒక పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాస్తవాలు మాట్లాడకపోతే నేను ఉద్యమ ఆకాంక్షలకి నేను అన్యాయం చేసిన అయితే కాబట్టి ఒక అడుగు ముందుకు వేసినట్టుగా అనిపిస్తూ ఉన్నది అది సంపూర్ణంగా నెరవేరితే ఈ ప్రజలు ఆశించిన లేదా ఉద్యమకారులు ఆశించిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది లేకపోతే మళ్ళా పాత చింతకాయ పచ్చడిలాగానే ఉంటుంది అంటే నీళ్లు నిధులు నియామకాలు ఈ 3 ట్యాగ్ లైన్ల మీదనే మనము తెలంగాణ కోసం కొట్లాడడం జరిగింది మరి అందులో నీళ్లు నియామకాలు నిధులు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ఇప్పటికి తెలంగాణకి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది నీళ్లు నియామకాలు నిధుల విషయంలో మేము వాస్తవంగా ఈ 3 అంశాల పట్ల కొట్లాడిన బిడ్డలందరూ కూడా నియామకాల కోసం ఆరాటపడ్డవాళ్ళు కొట్లాడిన యూత్ విద్యార్థులు నీకు ఎక్కడ ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా విద్యార్థి రంగం అంతా కూడా గత 60 సంవత్సరాలుగా నీకు ముల్కీ నిబంధనల నుంచి మొదలుకుంటే ముల్కీ 610 రాష్ట్రపతి ఉత్తర్వులు గిర్గ్లాండ్ కమిషన్ రిపోర్ట్ రావడం ఏది కూడా సక్రమంగా అమలు కాకపోవడం వల్లనే నా తెలంగాణ నాకు వస్తే తప్ప నాకు నౌకరు రాదు అని ఒక స్థిరమైన అభిప్రాయానికి ఈ విద్యార్థి ఈ నిరుద్యోగి రావడం వల్ల గతంలో 69లో జరిగినటువంటి ఉద్యమంలో 369 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసిన గడ్డ ఈ తెలంగాణ గడ్డ ఆ అమరత్వం సాక్షిగా అదే విద్యార్థులు నిస్వార్థంగా ముందు వరుసలోకి వచ్చేదాకా తెలంగాణ రాకుండా పోయింది మీరు అబ్జర్వ్ చేస్తే మేము స్పష్టం చేసినాం ఎప్పుడో విద్యార్థులు ముందు వరుసలో లేకపోతే తెలంగాణ రాదు విద్యార్థి ఎందుకు ముందు వరుసలు ఉండాలి విద్యార్థి అంటాడు నిస్వార్థపరుడు అంటే ఏ రాజకీయాలు లేవు వాడి జెండా తెల్ల జెండా ఉదాహరణకి జేఏసీ జెండా ఉందనుకోండి జేఏసీ జెండా ఆ తెల్ల జెండానే అందరినీ ఐక్యం చేసినటువంటి జెండా అయింది మేము కనుక రంగురంగుల పార్టీల జెండాలు అప్పుడే కప్పుకొని ఉంటే తెలంగాణ రాకపోతుండే నిస్వార్థంగా ఉద్యమకారుడిగా ముందు వరుసలు నిలబడ్డాం కాబట్టి మనము గతంలో చెన్నారెడ్డి జరిగినట్టు ఉద్యమకాలంలో చెన్నారెడ్డి చేసినటువంటి ద్రోహం ఒకటి కళ్ళ ముందు కనబడతా ఉన్నది దాని తర్వాత కేసీఆర్ ఉద్యమ టైంలో పార్టీ పెట్టిన తర్వాత అసలు ఉద్యమము రాకముందే లేదా రాష్ట్రం కోసం ఎవరు హామీ ఇవ్వకముందే కాంగ్రెస్ పార్టీతో అధికారం కోసము 6 మంత్రి పదవుల కోసము పార్టీని కేసీఆర్ గారు కాంగ్రెస్తో మిలాఖతై 6 మంత్రి పదవులు తీసుకున్నారు అల్లుడు హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయ్యిండు అవన్నీ మేము కళ్ళనిండా సాక్ష్యాలు చూసిన తర్వాత కూడా నిస్వార్థమైన పాత్ర పోషించకుంటే తెలంగాణ ఎట్లా వస్తుంది అట్లా మేము ఆ రోజే నిర్ణయించుకున్నాం అసలు ఒక్క పార్టీ నాయకుడు కూడా ఉస్మాన్ సిట్లో అడుగు పెట్టాలంటే జై తెలంగాణ అంటే తప్ప నై తెలంగాణ నుండి అడుగు పెట్టలేని పరిస్థితి తీసుకొచ్చినాం ముచ్చమటలు పట్టినాయి ఆ రోజు రాజకీయ పార్టీ అన్ని పార్టీలకు నేను ఏ ఒక్క పార్టీ అంటలే అన్ని పార్టీలు ఎంత హుషారుతనం అంటే ఎక్కడికక్కడ తప్పించుకునే ప్రయత్నాలు చేసినాయి అనివార్యతను తీసుకొచ్చినాం కాబట్టి అన్ని పార్టీలను కూడా సెట్ చేసినట్టు అయింది ఇది విద్యార్థుల గొప్పతనం విద్యార్థి ఉద్యమ గొప్పతనం అని చెప్పేసి చెప్పక తప్పదు కానీ ఆ విద్యార్థి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరే దిశగా ప్రభుత్వాలు ఉండాలి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరే దిశగా ప్రభుత్వాలు లేకపోతే గత ప్రభుత్వం లేదు కాబట్టే గత ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారు మళ్ళీ ఆ పరిస్థితులు ఈ ప్రభుత్వానికి రావద్దు అని నేను ఆశపడతా ఉన్నాను ఓకే ముందుగా మరి నీళ్లు మనకి తగినంత వస్తున్నాయా రావట్లేదా ఇప్పుడు నీళ్ళ విషయంలో తీసుకుంటే మనము గత ప్రభుత్వం ఏం చేసింది లక్షల ఎకరాల భూములు తడపాలంటే పంటలు పండాలంటే కాళేశ్వరం అని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత
అవినీతి జరిగిందో, ఎంత కుంభకోణం జరిగిందో ఇప్పటికీ మనకు సాక్ష్యం కనబడతా ఉన్నది. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కమిషన్లు ఏర్పడే వాటి మీద ఆ కమిషన్లు వాళ్ళని విచారణ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. అది అంటే లక్షల ఎకరాలకు నీళ్ళు అందివ్వడం కోసం ఏర్పాటు చేయబడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కమిషన్ల ప్రాజెక్టుగానే మిగిలిపోయింది. అంటే నీళ్ళ అంశాన్ని కూడా వాళ్ళ కమిషన్ల కోసము ఆ నీళ్ళ అంశాన్ని వాడుకున్నారు తప్ప నీళ్లు సంపూర్ణంగా తాగునీటి విషయంలో కానీ సాగునీటి విషయంలో కానీ మిషన్ కాకతీయ పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద మొత్తం కమిషన్లు దొబ్బుకోవడానికి మాత్రమే గత ప్రభుత్వం తెరదీసింది తప్ప ఈ ప్రజలకు న్యాయం చేయడానికి చేసిన దాఖలాలు కనబడలేదు. ఇది నీళ్ళ విషయం. నిధుల విషయము కోట్ల రూపాయలు, లక్షల కోట్ల బడ్జెట్ ఇలా ప్రవేశపెడుతున్నారు. లక్షల బడ్జెట్ ప్రవేశపెడతా, లక్షల కోట్ల బడ్జెట్ను మన ప్రభుత్వం ప్రవేశపెడతా ఉన్నది, గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టినాయి. కానీ వాటి అమలుకు వచ్చేసరికి, వాటి అలొకేషన్స్కి వచ్చేసరికి, ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నామో వాటి యొక్క వినియోగితకు వచ్చేసరికి ఎక్కడ పోతున్నాయి అవన్నీ కూడా మళ్ళీ నిధులు కూడా నీళ్ల పాలైపోయినాయి. ఎక్కడ కూడా వాటిని సరైన దాఖలాలు కనబడలే, ప్రజలకు వినియోగంలోకి వచ్చినట్టుగా దాఖలాలు కనబడలే. అంటే ఒకవేళ ప్రజలకు కనుక ఈ నిధులు వినియోగంలోకి వచ్చి ఉంటే నీకు వలసపోయిన బిడ్డలు మళ్ళీ ఈ స్థానిక ప్రాంతాలకు రావాలి కదా. నీళ్లు సక్రమంగా మన భూములకు వారి ఉంటే నిజంగా ఆయన మాట మాట్లాడితే మొత్తం పచ్చని మాగాణమైంది, మొత్తం నావలనే పంటలు పండినాయని చెప్పేసి గత ప్రభుత్వం దెబ్బలు జరుచుకునే ప్రయత్నాలు చేశారు. చాలా వరకు వలసలు పోయినటువంటి బిడ్డలు ఏమనుకున్నాం, ఇక్కడ వ్యవసాయం సక్కలేకనే వలసలు పోయారని అనుకున్నాం. అవును, పాలమూరు నుంచి ఎక్కువగా వలసలు ఉన్నాయి. పాలమూరు నుంచి నేను ఒక యాత్రలో చూసినా కదా, బస్సులు మొత్తం అక్కడికి వెళ్ళిపోతాయి. నారాయణపేట నుంచి మొత్తం, నారాయణపేటలో సపరేట్ ముంబై బస్సులు, మా సిరిసిల్ల ఏరియాకి వెళ్ళి కూడా వెమ్లవాడకి వెళ్ళి డైరెక్ట్ గా బస్సులు ఉంటాయి ముంబైకి కానీ బయట విదేశాలకు కానీ. ఇవన్నీ వలసలు ఎందుకు పోతున్నారు? స్థానికంగా బతకలేకనే కదా. తెలంగాణ వస్తే మేమనుకున్నాం, తెలంగాణ వస్తే ఈ వలసలు ఆగిపోతాయని అనుకున్నాం. నేను స్వయంగా నన్ను ప్రత్యేకంగా ముంబైకి పిలుచుకున్నారు. ముంబైలో 6 లక్షల మంది తెలంగాణ బిడ్డలు ఉంటారు. అక్కడ 6 లక్షల మంది తెలంగాణ బిడ్డలు ఏర్పరిచినటువంటి పెద్ద బహిరంగ సభలో నేను గెస్ట్గా పోయినా. కోదండరామ్ సార్ వచ్చిన ఇక్కడ నుంచి, తర్వాత విమలక్క వాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి ఉద్యమకారులు వచ్చారు. ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా నేను ఒక్కని పోయినా అక్కడికి. నేను అక్కడ చూస్తే ఇంతమంది తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఉన్నారా అనిపించింది, చాలా బాధ అనిపించింది. అక్కడ ఏం సందేశం ఇచ్చినా నేను, అయ్యా నా తల్లులారా, నా తండ్రులారా, నా అన్నలారా, మా అక్కలారా, మీరు తెలంగాణ రాష్ట్రం రావడం కోసం మీరు కృషి చేయండి, మీరు రండి అక్కడికి, ఉద్యమంలో భాగస్వామ్యం. అంటే మేము ఆ నిర్వీర్యామంగా తెలంగాణ రావడం కోసమే మన చుట్టాలకు బంధువులకు ఫోన్లు చేస్తున్నాం, ఉద్యమాలకు అలుమంటున్నాము. మేము అక్కడితో ఆగకుండా మేము ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమం చేస్తున్నామన్నా అని చెప్పేసి మాకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ వలసలు ఆగిపోతాయి, మీరు చక్కగా మన ఊళ్ళకి రావచ్చు అని చెప్పి వచ్చినాం. మరి ఏమైంది? మళ్ళీ ఎక్కడో అక్కడ ఉన్నారు కదా. సో ఆ పరిస్థితులు, వలసలు ఆగిపోయే పరిస్థితి ఉండాలి. ఇప్పటికీ వలసలు పోతురంటే నీ నీళ్లు ఎక్కడ అక్కడికి వచ్చినాయి, నీ నిధులు ఎక్కడ అక్కడికి వచ్చినాయి అని అడుగుతా ఉన్నా. నియామకాల విషయంలో కూడా ఇలా డిగ్రీలు అయిపోయిన వాళ్ళు, పీజీలు అయిపోయిన వాళ్ళు పాస్పోర్ట్ తీసి మళ్ళీ దుబాయ్కి, మస్కట్లకు వలసలు పోయే పరిస్థితి వచ్చింది. విదేశాల్లో కూలి పని కోసం చేసుకోవడానికి వచ్చింది. చాలా మంది పట్టాల చదువైనది తప్ప వాళ్ళ పొట్ట నింపలేని పరిస్థితులలో ఆ పట్ట కాగితాలను వాళ్ళు కాలబెట్టుకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు తెలంగాణ గడ్డ మీద ఉండే. ఇవన్నీ కూడా చూసి అసలు మనసు ఒక వికలమైపోయింది. ఉస్మాన్ యూనివర్సిటీలో ఇదే కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం. గజ్వేల్ నియోజకవర్గంలో ముదిరాజ్ అనేటువంటి ఒక బిడ్డ, ముదిరాజ్ బిడ్డ బీఈడి చేసినా నాకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తలేదు, నాకు నోటిఫికేషన్ రాకపోతే, ఉద్యోగం రాకపోతే నా కుటుంబాన్ని ఎట్లా సాక్కుంటా, నేను సాధారణ పరిస్థితిలో ఉన్నా అని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నేను తెలంగాణ కోసము, తెలంగాణ రాష్ట్రం వస్తే నా నిరుద్యోగుల బాధలు పోతాయని చెప్పేసి తెలంగాణ కోసం కొట్లాడి చచ్చిపోయిన బిడ్డల శవాలను మోసి వాళ్ళ దశదిన కర్మలు చేసే రోజు నన్ను అరెస్ట్ చేస్తే చెంచల్గూడ జైలు జీవితాన్ని అనుభవించిన తెలంగాణ కోసము, తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళొక నిరుద్యోగి చచ్చిపోతే ఆయన కోసం మళ్ళీ చెంచల్గూడ జైలుకు పోయినా. ఏది తెలంగాణ? ఎవరికి వచ్చింది తెలంగాణ? పాలన మాత్రమే, పరిపాలకులు మాత్రమే మారి తప్ప నిజమైన ప్రజల కోసం ఒరగబడ్డ తెలంగాణ ఎక్కడున్నది ఇక్కడ? కాబట్టి గత ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకము, అన్యాయము, ఒక కేంద్రీకృతమైనటువంటి పరిపాలన, ఒక నియంత్రితమైన పరిపాలన మీద మేము నిర్విరామంగా పోరాడినాము. అది సక్సెస్ అయింది. మీరు చూసే ఉంటారు గత ఎలక్షన్లో మా విద్యార్థులు, నిరుద్యోగులు అయితే టీఎస్పీఎస్సీనే మొత్తం అమ్ముకున్నారు కదా, జాబులు మొత్తం అమ్ముకున్నారు కదా, దివాలా తీసిన మొదలు టీఎస్పీఎస్సీ వాళ్ళు ఒక ఏజెన్సీ సంస్థలాగా చేసుకున్నారు దాన్ని. ఇట్లాంటి పరిస్థితుల్లో నిరుద్యోగులందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, గదవ పట్టుకొని, కడుపులో తలకాయ పెట్టి, కాళ్ళు మొక్కి
అన్నా ఈ ప్రభుత్వం ఉంటే మేము బతకలేమన్నా, దయచేసి ఈ ప్రభుత్వం పోవాలంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేరని చెప్పేసి ఎంతోమంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు, ఎంతోమంది జర్నలిస్టులు, ఎంతోమంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు. ఇలా కొంతమంది సోషల్ మీడియా గురించి తప్పుగా మాట్లాడితే బాధ అనిపిస్తుంది. ఈ నియంతృత్వ ప్రభుత్వం పోవాలని చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి ఇదే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఎంతోమంది యువ జర్నలిస్టులు, ఎంతోమంది యూట్యూబర్స్ ఎంతోమంది ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షలతో కొట్లాడారు కదా. ఆ ఆకాంక్షలు నేనేమంటాను, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఆ నియామకాలు కూడా మా నిరుద్యోగులకు కాకుండా పోతే, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చింది, ఇప్పుడు టీఎస్పీఎస్సీ కొంత సర్దుబాటు అయింది, ఇప్పుడు మొన్ననే డిఎస్సి పడ్డది, గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినాయి, ఇప్పుడు నియామకాల ప్రక్రియ జరుగుతూ ఉన్నది. జాబ్ క్యాలెండర్ కూడా ఏదో నామమాత్రం కాకుండా రెగ్యులర్గా జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ అని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. దాంట్లో తప్పేం లేదు. వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం, దుఃఖం. ఇలా 10 ఏళ్ళుగా మనకు తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళ బాధ కాదు ఇది. తెలంగాణ రాకముందున్న 40-50 ఏళ్ళ బాధ అదంతా కూడా. సో ఆ దుఃఖాన్ని ప్రస్తుత ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకొని తక్షణమే నోటిఫికేషన్ల విషయంలో ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసిన ద్రోహము, అన్యాయము మళ్ళీ ఈ ప్రభుత్వంలో రిపీట్ కావద్దని నిరుద్యోగులు కోరుకుంటారు. కాబట్టి నియామకాలు కూడా సక్రమంగా జరగాలి. కానీ ఇక్కడే ఒకటి, ఇందాక మీరు అన్నారు కదా నిరుద్యోగులు కోరుకుంటున్నారు, కానీ మొన్నటికి మొన్న మనం చూస్తే ధర్నా చౌక్లో నిరుద్యోగులందరూ కూడా అందరూ స్టాండ్ తీసుకొని మరి అక్కడ ధర్నా చేయడం అనేది జరిగింది. ఎందుకు ఈ జీవో నెంబర్ 49, ఎందుకు ఈ జీవో నెంబర్ 46, మాకు అన్యాయం జరుగుతుందిరా బాబు అని చెప్పి మొత్తుకుంటున్నారు నిరుద్యోగులు. నిరుద్యోగులే కాదు, చాలా మంది ఉద్యోగాలలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, పార్ట్ టైం లెక్చరర్స్, తర్వాత ఉస్మాన్ సిటీలో కాంట్రాక్టుగా పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్, తర్వాత బయట అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళు, ఇట్లాంటివి చాలా మంది కూడా కొన్ని బాధలు అనుభవిస్తున్నారు. ఇలా నిరుద్యోగులు, ఇలా వాళ్ళ నిరుద్యోగుల ప్రస్థానం వచ్చేసరికి ఇది నిరంతరమైన ప్రక్రియ. ఈ బాధ మాకు ఎన్ని రోజులు ఉంటుంది? తెలంగాణ వస్తే మా బాధలు పోతాయి, మేము ఏదో పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకొని మా తల్లిదండ్రులను సాద్దాం అనుకుంటే మా పరిస్థితి ఇంకెన్ని రోజులు అని చెప్పేసి బాధపడతా ఉన్నారు. ఈ నిరుద్యోగులకు భరోసా కల్పించాలి ప్రభుత్వం. ఆ భరోసా లేకుండా పోతుంది. ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ వేసిన విధంగానే నోటిఫికేషన్లు కూడా, అంటే నమ్మకం ఉందా అన్న ఖచ్చితంగా మీకు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారమే ప్రభుత్వం పోతుందని? ఎందుకంటే వాళ్ళు గతంలో ఎప్పుడో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ కనీసం ఇప్పటిదాకా కూడా అందులో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏది నియామకాలు జరగలేదు కదా. నేనేమంటానంటే 100% నమ్మకం ఉన్నది. ఆ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేయదని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా. ఆ నమ్మకం నాకు ఉన్నది. ఎందుకంటే అదే విద్యార్థులు, అదే నిరుద్యోగులు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉస్మానియా యూనివర్సిటీ తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. ఆ రోజు జూన్ 2 రోజు, ఇదే జూన్ 2వ తారీఖు రోజు మేము ఉస్మాన్ సిటీలో మొత్తానికి లైట్లు లేవు. అరే తెలంగాణ తీసుకొచ్చిన 2వ ఆవిర్భావ దినోత్సవం, అది 2వ ఆవిర్భావ దినోత్సవం 2016 2016 జూన్ 2వ తారీఖు రోజు మా ఉస్మాన్ సిటీలో ఒక్క లైట్ కూడా లేదు. అరే ఇంత అధ్వానమైన పరిస్థితులు అని చెప్పేసి మాట్లాడుకున్న సందర్భంలో మేము అవుట్ రైట్గా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని మొత్తం ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షాలైనటువంటి నాయకులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ప్రతిపక్షాలందరూ కూడా ఆ రోజు ఇన్వైట్ చేసుకున్నాం. ఆ రోజు మా మీద కేసులైనాయి మా మీద. అంటే అప్పుడు ప్రత్యక్షంగా ఉస్మాన్ సిటీకి వచ్చి నిరుద్యోగుల బాధను చూసినటువంటి వారే ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులకు అన్యాయం చేసేటట్లుగా పెడదోవ అంటే పెడసూపు చూడడు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఓకే రైట్ అన్న. లాస్ట్ అమరవీరులు 1200 మంది అమరవీరులు ఉన్నారు దాదాపు. మరి ఆ 1200 అమరవీరుల కుటుంబాలను గుర్తిస్తారా? ఆ తర్వాత చాలా మంది ఇక్కడ ఉద్యమకారులు ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు, మొత్తం యావత్ తెలంగాణ ఏకమైతేనే తెలంగాణ. మరి అలాంటి తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నది ఎందరో. మరి అలాంటి ఒక ఉద్యమకారులని గుర్తిస్తుందా? ఏం చేయబోతుంది అసలు తెలంగాణ ప్రభుత్వం? ఇప్పుడు నేనైతే నా ఉద్దేశం కూడా, అంటే ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో వాళ్ళు చాలా మెన్షన్ చేశారు, మేము ఇంత గజం ఇస్తాము, 250 గజాల నివాస స్థలం ఇస్తామన్నారు ఉద్యమకారులకి. అలానే కొన్ని నాతోటి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు, అన్న మీరు ప్రభుత్వం వైపు ఉన్నారు కదా, మీరు మాట్లాడొచ్చు కదా అంటే మేము మాట్లాడేక్కడ మేము మాట్లాడుతున్నాం, కానీ ప్రభుత్వం డిసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మేము బయట ఏం జరుగుతుందో పైనకి చెప్పగలం, మేము ఏం చేయగలం, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలం తప్ప ఇంకేం చేయలేం కదా. ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నాం, ఇప్పుడు మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కౌలు కళాకారులు గత ప్రభుత్వంలో రసమయ్య బాలకృష్ణ గారు చైర్మన్ ఉండే, సాంస్కృతిక సారథి చైర్మన్ ఉన్నప్పుడు చాలా ఉద్యోగాలు చాలా మందికి అమ్ముకున్నాడు ఆయన. ఉద్యమంలో లేనోళ్లకు కౌలు కళాకారుల పేరు మీద, ఉద్యమ కళాకారుల పేరు మీద ఆయన ఉద్యోగాలు అమ్ముకున్నాడు. ఆ అన్యాయం జరిగింది కాబట్టి నిజమైన నికార్సైన ఉద్యమ కళాకారులు రోడ్ల మీదకి ఎక్కినారు. ఇప్పుడు ఆ రోడ్ల మీదకి ఎక్కిన నిరుద్యోగ కళాకారులు మొన్న ప్రభుత్వం ఏర్పడడంలో కీలక భూమిక పోషించారు. వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.
ఇమ్మీడియట్లీ ఆ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగ కల్పన జరగాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కౌలు కళాకారులు కాకుండా నిరుద్యోగులు కానీ అమరవీరుల కుటుంబాలు అట్లాగే ఉద్యమకారుల అంశం. ఈ ఉద్యమకారుల అంశంలో ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వము ఉద్యమకారులకు అన్యాయం చేసిందని చెప్పేసి మాట్లాడుకుంటున్న సందర్భంలోనే ఒక మిత్రుడు నాతో మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి మిత్రుడే, అన్న మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 20 మందికి పైగా మేము కేసీఆర్ గారు ఉన్నతమైన పదవుల్లో ఇలా విద్యార్థి నాయకులను కూర్చుండబెట్టిండు, కమిషన్ చైర్మన్గా చేసిండు, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక కార్పొరేషన్ చైర్మన్గా, హైదరాబాద్ మేయర్గా ఎంతో మందిని ఉస్మానియా విద్యార్థులను చేసిండు కదా, మరి ఇప్పుడు మీరు మా మీద ఇంతగానం యుద్ధం చేశారు కదా, మీకేమన్నా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. నేను అంటా ఉన్నా, అఫ్కోర్స్ మీరు చేయొచ్చు కాక, పదవులు కేవలం వ్యక్తిగతంగా మీకు రావడం ద్వారా మాత్రమే యూనివర్సిటీ బాగుపడో, తెలంగాణ విద్యార్థులతో బాగుపడరని చెప్పేసి మేము అనుకోలే. మేము మీకు 20 మందికి పదవులు వచ్చినా కూడా మేము కొట్లాడినాం కదా. ఎందుకు కొట్లాడినాం? మా పదవుల కోసం కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి కొట్లాడినాం. ఇలా మాకు సంబంధించినటువంటి అంశము నిరుద్యోగుల అంశం, ఉద్యోగాలు కల్పించమని అంటాం. ఆ ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. అట్లనే ఉద్యమకారులకు కూడా అవకాశాలు కల్పించే విషయంలో ఇలా మా వెంకటేష్ కానీ అలాగే మా బాలలక్ష్మి కానీ ఈ 2 కమిషన్లు మెంబర్గా నియమించారు. ఇంకా చాలా కమిషన్లు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిలో నియామకాలు చేయడానికి ప్రభుత్వము అనుకూలంగా ఉంది, సానుకూలంగా ఉంది. త్వరలోనే ఒక 10ల సంఖ్యలో ఉంటారు, అంతకంటే ఎక్కువ పెద్ద ఏముంటారు, 10-15 మంది ఉంటారు కావచ్చు. వాళ్ళని అకామిడేట్ చేయడము ఈ ప్రభుత్వానికి పెద్ద సమస్య ఏం కాదు. ఖచ్చితంగా అనుకూలమైన నిర్ణయం తీసుకొని, సానుకూలమైన నిర్ణయం తీసుకొని ఒక మంచి స్థానంలో ఈ విద్యార్థి నాయకత్వానికి అవకాశం కల్పిస్తానటువంటి ఆశాభావం ఉంది. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా. మేము సిడబ్ల్యూసి ఆఫీస్లో వార్ రూమ్ ఉంటుంది ఢిల్లీలో ఆ వార్ రూమ్లో ఉన్నప్పుడు నేను, మా మానవతరాయ్, బాలలక్ష్మి, మా దుర్గం భాస్కర్ నలుగురం ఉన్నాం. ఇట్లా మేము యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ కొంతమంది విద్యార్థి నాయకులకు టికెట్లు ఇచ్చింది, మనకు కూడా కాంగ్రెస్ పార్టీ వైపున ఉన్నటువంటి వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఆ రోజు పోయినప్పుడు వాళ్ళు సానుకూల నిర్ణయం తీసుకునే టైంలో వీళ్ళకి డబ్బులు లేవు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు లేవు కదా వీళ్ళకంటే, ఇదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈ విద్యార్థి నాయకులకు ఎవరికైనా టికెట్లు ఇవ్వండి, నేను డబ్బులు పెట్టుకొని గెలిపించుకుంటా అని చెప్పడం జరిగింది. అంటే విద్యార్థుల మీద తనకు ఒక చిత్తశుద్ధి ఉన్నది అనడానికి అదొక నిదర్శనంగా నేను చెప్తాను. నెక్స్ట్ చివరిగా మీరు అమరవీరుల అంశాన్ని అడిగారు కాబట్టి అది చివరిగా చెప్పాలని ఆపాను. అమరవీరులు నిజంగా వాళ్ళు లేకపోతే తెలంగాణలో లేకపోతుండే, వాళ్ళు లేనిది తెలంగాణ లేదు. వాళ్ళని విస్మరించిన ఏ వ్యక్తి అయినా, పార్టీ అయినా మనుగడ సాగించలేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఏ వ్యక్తి అయినా, ఏ పార్టీ అయినా సరే అది మనుగడ సాగించలేదు. ఇలా అమరవీరులు నా కళ్ళ ముందు చనిపోయిన బిడ్డలు, ఒక వేణుగోపాల్ రెడ్డి పొద్దున లేసే వరకు ఇట్లా వాకింగ్ చేస్తున్న టైంలో కమురు వాసన వస్తున్నది, అయ్యో చనిపోయారని చెప్పి చూస్తే టాగురాటర్ ముందు ఒక వేణుగోపాల్ రెడ్డి చనిపోయిన బిడ్డ. అట్లా ఒక ఇషాంత్ రెడ్డి ఆ రోజు డి శ్రీనివాస్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, ఇంకా తాత్సారం చేస్తే బిడ్డలు చచ్చిపోతున్నారు అంటే బై ఎలక్షన్ తీసుకొచ్చినప్పుడు, బై ఎలక్షన్ తీసుకొస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణ వాదం ఓడిపోతుందని చెప్పేసి డి శ్రీనివాస్ని గెలిపించద్దు, ఓడించాలని చెప్పేసి పాపం ఇషాంత్ రెడ్డి ఆడ నేను మైసమ్మకు బలిచుకుంటున్నా అని చెప్పేసి ఉస్మాన్ సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు అక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చనిపోయినటువంటి బిడ్డ ఇషాంత్ రెడ్డి. ఎంతమంది బిడ్డలు, వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్ రెడ్డి. యాదయ్య ఎన్సీసీ గేటు ముందట మేము చలో అసెంబ్లీ పిలుపునిస్తే విద్యార్థి ఉద్యమం ఓడిపోవద్దు, గెలవాలని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి అమ్మా సోనియమ్మ తెలంగాణ ఇకనైనా ఇవ్వు, నా చావుతోటన్నా మీరు కళ్ళు తెరవండి, నాది చివరి చావు కావాలి, నాలాంటి ఎంతో మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే నేను ఆత్మార్పణ చేసుకున్నాను అని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి మా కళ్ళ ముందు పెట్రోల్ పోసుకొని మంటల అంటించుకున్నటువంటి వ్యక్తి యాదయ్య. బగబగమైన మంటల్లో మండుతున్నా కూడా జై తెలంగాణ అనుకుంటూ ముందు కొరికిండు. ఎంతమంది బిడ్డలు పాపం. సంతోష్ ఆదిలాబాద్ బిడ్డ ఉస్మాన్ సిటీ ముందు ఒక చెట్టు ఉంటుంది, పెద్ద చెట్టు, ఆ చెట్టు కూరేసుకొని చనిపోయాడు. ఆ బిడ్డలలో మన తమ్ముడో మన అన్నోనో ఉంటే మనం ఎంత దుఃఖపడతాము. మన కుటుంబాల్లో ఒక సభ్యుడిలాగా మనం ఎందుకు భావించద్దు? ఈ తెలంగాణ ప్రభుత్వంలో పాలకులుగా ఉన్నవాళ్ళు, కొంతమంది ద్రోహులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమంలో సంబంధం లేని వాళ్ళు ఇలా పాలకులు అయితే ఉంటే వాళ్ళ ఆత్మలకు శోభించాయా? ఇవన్నీ కూడా ఎవరు అడుగుతారు, ఎవరు మాట్లాడతారు? ఆ కుటుంబాలు నిరాదరణకు గురి కాబడితే, ఆ కుటుంబాలని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఏ ప్రభుత్వానికైనా సరే మనుగడ ఉండదన్నది ఇలా నగ్న సత్యంగా చెప్తా ఉన్నా. ఆ శవాలను మోసిన బిడ్డలుగా మేము ఆ బిడ్డల్ని కళ్ళ నిండా చూసి, ఆ బిడ్డల శవాలను కళ్ళ నిండా చూసి, ఆ కుటుంబాలకు ఆ రోజు ధైర్యం చెప్పుకున్న బిడ్డలుగా ఏదైనా అవకాశం వస్తే అట్లాంటి బిడ్డలకు, అట్లాంటి కుటుంబాలకు న్యాయం చేసే దిశగా విద్యార్థి నాయకత్వం ఉంటుంది. అట్లనే విద్యార్థి నాయకత్వానికి ఏ అవకాశం ఇచ్చినా కూడా ప్రభుత్వానికి గొప్ప పేరు తీసుకురావడంలో కానీ, ఆ కుటుంబాలకు న్యాయం చేయడంలో కానీ ఒక పారదర్శకమైన పాత్ర విద్యార్థి నాయకత్వం పోషిస్తా అని చెప్పేసి ఆ అమరవీరులు లేని తెలంగాణ లేదు. ఇవాళ ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కనీసం జై తెలంగాణ అన్నోడు కూడా పదవులు అనుభవిస్తూ ఉంటే ఎంత ఆత్మలకు శోభిస్తాయి?
కాబట్టి ఆ దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండొద్దు. ప్రజలు ఇప్పటికే అనుకుంటా ఉన్నారు కొంతమంది, అరే వీడు ఆనాడు ఆ ప్రభుత్వం ద్రోహం చేసినప్పుడు అక్కడ మంత్రి పదవి అనుభవించినాడు, మళ్ళీ ఇవాళ కూడా ఈ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవిస్తున్నారు, ఏంద్రాబాయి అమ్మ ఏంద్రా అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఈ అంశం పోవాలంటే కూడా మీరు ఎవరన్నా పదవులు అనుభవించారు. ఇవాళ అమరవీరుల కుటుంబాలు మీ పదవులు అడగట్లే, మీ మంత్రి పదవులు అడగట్లే, మీ కుర్చీలు అడగట్లే. ఈ కుటుంబాలు అడిగేది వాళ్ళ ఆత్మగౌరవము, కనీసం వాళ్ళ గూడు ఏమైనా ఉన్నదా అని చెప్పేసి వాళ్ళ ముఖాలు చూడమంటారు. 1200 మందికి పైగా ఆ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద ఒక్కరోజు తెలంగాణలో ఎంత జనాభా ఉందో సర్వే చేయడానికి ఈ ప్రభుత్వాలకు అవకాశం ఉన్నప్పుడు అమరవీరుల కుటుంబాలు ఎన్ని ఉన్నాయో, ఉద్యమకారుల కుటుంబాలు ఎన్ని ఉన్నాయో సర్వే చేయడం ఎంతసేపు పని. కాబట్టి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. ఈరోజు జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇలా ఒక నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక ఉస్మానియా విద్యార్థి బిడ్డగా నా కళ్ళ ముందు జరిగిన సజీవ చరిత్ర నన్ను తట్టి లేపుతా ఉన్నది. దయచేసి ప్రభుత్వాలు శాశ్వతం ఎప్పటికి కాదు, పదవులు ఎప్పటికి శాశ్వతం కాదు. ఇవాళ ఉంటే రేపు పోతాయి, కానీ పదవిలో ఉన్నప్పుడు మనం చేసిన పని ఎట్లాంటిది అనేదే చిరస్థాయిగా నిలబడతాయని చెప్పేసి గుర్తు చేస్తూ, ఉద్యమకారులని అమరవీరుల కుటుంబాలని జస్ట్ మీ డైలాగుల కోసం వాడుకోకండి, ఆచరణలో కార్యరూపంలో చూపండి అని చెప్పేసి నాయకులకు చెప్తా ఉన్నా. అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ అన్న దయచేసి ఈ అమరవీరుల కుటుంబాలకు కానీ, విద్యార్థి నాయకత్వానికి లేదా ఉద్యమకారులకు కానీ న్యాయం చేసే దిశగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కానీ లాస్ట్ ఎలక్షన్ టైంలో మళ్ళా ఇక మేము చేసినాం చూడు అని చెప్పడానికి కాకుండా తక్షణమే సాధ్యమైనంత తొందరగా అవి చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఓకే రైట్, థ్యాంక్ యూ.